హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చేపల కూర చేస్తున్నానండి. 1.5 కేజీ చేపలు, ఒక 3 ఉల్లిపాయలు, 4 అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, అది చాజీరాకు, ఇంకా ధనియాలు, మెంతాలు, జీలకర్ర, చింతపండు. అయితే కడాయి పెట్టుకొని ఆనియన్ వేపుకోవాలి, ఆయిల్ వేయకుండా. ఆనియన్ కొంచెం వేగినాక మనము అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. మళ్ళీ ధనియాలు, మెంతాలు, జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. మనకి ఎంత కేజీకి ఎంత వేసుకోవాలనేది మీరు కామెంట్ చేస్తే నేను చూపిస్తాను. ఆయిల్ వేసుకున్నాను, ఎర్రగా అయ్యే వరకు వేపుకొని కొత్తిమీర వేసుకొని మళ్ళీ వేపుకోవాలి. మిక్సీ వేసినప్పుడు స్మెల్ రాకుండా చేసుకోవాలండి. అయిపోయింది. వేగినాక మనము మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీలోకి వేసుకుంటాను. అయిపోయిందండి. బాండి పెట్టుకొని మనము ఆయిల్ వేసేసుకున్నానండి. ముందే నేను ఆ చెక్క అదంతా వేసేసుకొని మనము ఆయిల్ అంతా హీట్ అయినాక అది మనం మిక్సీకి వేసుకున్న మసాలా వేసుకోవాలండి. వేసుకొని నీట్గా మనం కొంచెం మగ్గించుకోవాలి. పచ్చివాసన ఉంటుంది కదండి, పచ్చివాసన పోయే వరకు మనము దాన్ని మగ్గించుకోవాలి. పసుపు వేసేసుకొని మనము కొంచెం కలుపుకొని బాగా మూత పెట్టి మగ్గించుకోవాలండి. నేనైతే ఇప్పుడు కలుపుతున్నాను. మూత పెట్టేసుకుందాం 5 నిమిషాలు. చూడండి, మూత తీసినాక ఎలా మగ్గిపోయిందో. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలా. కారం తగినంత. మేము కారం ఎక్కువ తింటామండి. చేపలు వచ్చి 2 కేజీలు. బాగా వాసన పోయే వరకు మనం మగ్గించుకొని మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా మగ్గిపోయింది. చాలా ఇష్టం అండి మా ఇంట్లో పిల్లలకి, మా ఆయనకి చేపల పులుసు అంటే. చింతపండు నీళ్ళు పిండుకొని పెట్టేసుకొని పులుసు మనకి ఎంత కావాలో అంత అనేది వేసుకోవాలండి. మరి ఎక్కువగా వేసుకోవద్దు, మరి తక్కువగా కూడా వేసుకోవద్దు. మనకి చేప మునిగేలాగా రైస్లోకి రోటీలోకి సరిపోయేలాగా వేసుకోవాలండి. వేసుకుంటే మనకి మరిగాక సరిగిపోతుంది. ఇంకా తగినంత ఉప్పు వేసుకుందాం. మేమైతే రాళ్ళ ఉప్పే వాడతామండి. మూత పెట్టేసుకుందాం. చూడండి
బాగా తెరులుతుంది. ఇంకా కొంచెం తెరలి ఇంకా నూనె అనేది పైకి రావాలా. ఇంకొకసారి మర్రించుకుంటే బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం బాగా. చూడండి, ఇప్పుడు మనం చేప అనేది వేసేసుకుందాము. అన్నీ వేసుకొని ముక్కకి పట్టేలాగా మనం నీట్గా వేసుకోవాలండి దాని చుట్టూ. ఫస్ట్ చేపల తలకాయలు వేసుకుంటే బాగా జల్దీ ఉడికిపోతాయండి సెంటర్. మొత్తం అన్నీ పట్టేయాలండి. వేసి కొంచెం మనం గంటతో సర్దుకున్నాక తర్వాత బాండితో మనము కొంచెం కదిపితే చాలు, ఉడికిపోతుందండి తొందరగా. చేప ఫ్రెషే. చూడండి, ఒక 5 నిమిషాలు అయిపోయిందండి. ఇలా కదుపుకుంటే అయిపోతుంది బాండితో. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికాక చూద్దాం. గంటె మాత్రం పెట్టొద్దండి, మాటి మాటికి పలిగిపోతుంది చేప అనేది. ఫైనల్గా ఉడికాక మనము నచ్చితే గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే తర్వాత వేసుకున్నాను, అది స్కిప్ అయిపోయింది వీడియో. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చూడండి ఫైనల్గా మా చేపల పులుసు ఎలా వచ్చింది.